హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము రానున్న FA3కి సంబంధించి 10th క్లాస్కి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ SA1కి FA2కి నేను ఒకసారి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేశాను. దాని నుండే మనకు దాదాపుగా ప్రాబ్లమ్స్ రావటం జరిగింది ఎగ్జామ్ వర్షన్లో. సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మరికొన్ని అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. మనకి FA3కి సంబంధించి 10th క్లాస్కి 3 చాప్టర్స్ ఉన్నాయండి. అవి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ ట్రిగనామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనమాట. ఈ 3 చాప్టర్స్ నుండి మనకి FA3 అనేది కండక్ట్ చేయబడుతున్నారు. సో 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏంటంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఫైండ్ మీన్ లిటరసీ రేట్ ఫర్ ద గివెన్ బిలో. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏ మెథడ్ అని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకి ఇష్టం వచ్చిన మెథడ్స్, డైరెక్ట్ మెథడ్ కావచ్చు, తర్వాత అజ్యూమ్డ్ మెథడ్ కావచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ కావచ్చు. మనకి ఇష్టమైన మెథడ్ని మనము ఎంచుకొని ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూడండి, లిటరసీ రేట్ ఇన్ పర్సంటేజ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సిటీస్ ఇచ్చారు, 45 to 55, 55 to 65, ఇలా అప్ టు 85 to 95 క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీస్ 3, 10, 11, 8, 3 ఇచ్చారు. దీనికి మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, వెయిట్ ఇన్ కేజీస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. 40 to 45, 45 to 50, 50 అప్ టు 70 to 75 వరకు ఉన్నాయన్నమాట. ఫ్రీక్వెన్సీస్ వచ్చి 2, 3, 8, 6, 6, 3, 2. ఇవి మనకి ఇచ్చిన నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, క్లాస్ ఇంటర్వెల్స్ అనమాట. దీనికి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్, హౌ టు ఫైండ్ అవుట్ ద మీన్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఈజీగా ఎలా చేయొచ్చు అనేది దాన్ని ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. ఆ వీడియోని చూసి ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్ ఫైండ్ ద మీన్. ఇక్కడ కూడా మీరు మనకే వదిలేశారనమాట. మనకి ఇష్టం వచ్చిన మెథడ్ని మనము ఎన్నుకోవచ్చు అనమాట. చూడండి, సో డైలీ ఎక్స్పెండిచర్, నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, 100 to 150, 150 to 200, 200 to 250, 250 to 300, 300 to 350. ఇక ఫ్రీక్వెన్సీస్ విషయానికి వస్తే 4, 5, 12 to 2. దీంట్లో మనము మీన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ మోడ్ ఫర్ ద గివెన్ డేటా. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్లో ఇచ్చారు, మీడియన్లో ఇచ్చారు, మోడ్ ఇచ్చారు. మీన్లో కూడా ఒకటి మీకు ఇష్టం వచ్చిన మెథడ్ అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వస్తే మోడ్కి 500 to 520, అలా 20 గ్యాప్తో అప్ టు 580 to 600 వరకు ఇచ్చారు. ఇక ఫ్రీక్వెన్సీస్ విషయానికి వస్తే 12, 14, 8, 6, 10 అనమాట. ఈ టేబుల్కి సంబంధించి మనము మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ విషయానికి వస్తే 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting, చూడండి, a king of red color, face card, jack of diamond, spade, queen of card, ace of red color. ఇవనే కాదండి, మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ పైన అవగాహన ఉండేలాగా నేను ఒక వీడియో చేశాను. ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ అనేవి మనకి ఏంటి, ఎలా ప్రాబ్లమ్స్, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అన్నది అక్కడ చూస్తే వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏ బాక్స్ కంటైన్స్ 90 discs విచ్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 20. ఇఫ్ 1 disc is drawn from the box, find the probability that it bears a 2-digit number, a perfect square, a number divisible by 5, a perfect cube. ఇక్కడ 1 నుండి 90 వరకు డిస్కులు ఒక బాక్స్లో వేస్తే మనం తీసే ఏ నంబర్, ఏ కార్డ్ అయినా ఎలాంటి 2-digit నెంబర్ అయి ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి, డివిజిబుల్ బై 5 అవ్వటానికి, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వటానికి ఛాన్సెస్ ఎంత అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం,
A die is thrown once. Find the probability for a prime number, a number greater than 4, an odd number and factor of 2 అన్నమాట. డైస్ వేస్తే రావటానికి ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్ మనకి చాలా ఉన్నాయి. ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, అలా ప్రైమ్ నెంబరు అలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెము డిఫరెంట్గా ఇంకొకటి ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని ఇచ్చారు, ఫ్యాక్టర్ ఆఫ్ 2 అని ఇచ్చారు. ఎలా అడగటానికైనా ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు మనకి ట్రిగనామెట్రీకి సంబంధించి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఈ చాప్టర్ నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండవు. సో ఇప్పుడు ట్రిగనామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ నుండి 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ అన్ని చాప్టర్స్ నుండి ఏమేమి ఉన్నాయో చూద్దామండి. చూడండి, షో దట్ అనమాట. రూట్ ఆఫ్ 1 + sin a / 1 - sin a = secant a + tan a. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, sin a + cosec a (² + cos a + secant a (² = 7 + tan² a + cot² a. ఈ రెండు ప్రాబ్లమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మనకి సమ్మేటివ్ 2 దట్ మీన్స్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనకి ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉండే ప్రాబ్లమ్స్ ఇవి రెండు అనమాట. నెక్స్ట్ రైట్ cos a, tan a, secant a ఇన్ ద టర్మ్స్ ఆఫ్ sin a. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా అడుగుతున్నారనమాట. టర్మ్స్ ఆఫ్ సైన్ అనే కాదు, కాస్లో అడగచ్చు, వేరే ఏదైనా. ఇక్కడ కొన్ని మనకి రేషియోస్ ఇవి వాల్యూస్ ఇచ్చేసి అంటే ఇక్కడ కాసు, tan, secant ఇచ్చారు కాబట్టి సైన్ ఇచ్చారు, సైన్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ కాసు అడగచ్చు. ఎలా అయినా సరే వే ఆఫ్ ప్రాసెస్ అనేది మనం పిల్లలకి నేర్పించినట్లయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, cosecant θ - cot θ (² = 1 - cos θ / 1 + cos θ. నెక్స్ట్ మీడియన్ ఫార్ములా, ఎక్స్పాండ్ మీడియన్ ఫార్ములా అని అడుగుతారండి. నెక్స్ట్ ఎక్స్పాండ్ మోడ్ ఫార్ములా, దట్ మీన్స్ ఫార్ములా రాసి ప్రతి టర్మ్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏ బాక్స్ కంటైనింగ్ 5 రెడ్, 8 వైట్, 4 గ్రీన్ మార్బుల్స్. 1 is taken out from box at random. What is the probability that the marble is green? గ్రీన్ మార్బుల్ అవ్వటానికి ఛాన్స్ ఎంత? అట్ ద సేమ్ టైమ్ అండ్ ఆల్సో క్రియేట్ 4 more ప్రాబ్లమ్స్ లైక్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లాగా ఇంకా ఈ క్వశ్చన్ పైన 4 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయండి. ఈ క్వశ్చన్ పైన అంటే ఏంటంటే ఏ బాక్స్ కంటైనింగ్ 4 రెడ్, 8 వైట్, 4 గ్రీన్ మార్బుల్స్. ఈ టాపిక్ పైన మనము 4 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళు ఇక్కడ మనకి ఏం అడిగాం, మనము గ్రీన్ అవ్వటానికి ఛాన్స్ ఎంత అని అడిగాం. నెక్స్ట్ మనం ఇంకా ఏం అడగచ్చు, గ్రీన్ అవ్వకపోవటానికి ఛాన్స్ ఎంత, రెడ్ అవ్వటానికి ఛాన్స్ ఎంత, రెడ్ కాకపోవటానికి ఛాన్స్ ఎంత, వైట్ అవ్వటానికి ఛాన్స్ ఎంత, వైట్ కాకపోవటానికి ఛాన్స్ ఎంత. అలా మనము వీటిపైన క్వశ్చన్స్ వేయటానికి అవకాశం ఉందంట అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఆ క్వశ్చన్స్ మనం ఎన్ని క్రియేట్ చేయాలంట, 4 ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయమని ఇచ్చారనమాట. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయండి అన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం వీటిపైన పిల్లలకి మనం అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇప్పటి వరకు మనము FA3కి సంబంధించి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ని చూసాము. మనం నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 1 మార్క్స్ ప్రాబ్లమ్స్ తయారు చేస్తానండి. ఒకవేళ మీకు ఎవరికైనా సొల్యూషన్స్ కావాలి అంటే సొల్యూషన్స్ అని అడిగితే నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్స్ కూడా చేస్తాను వీటికి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.